హాయ్ గైస్ అందరూ బాగున్నారా? సో, చాలా డేస్ అయిందనమాట మనం రివ్యూ చేసుకొని. సో, ఈ రివ్యూ వచ్చేసి చాలామంది మన సబ్స్క్రైబర్సే అడిగారనమాట. అక్క సుమి టాక్స్ సుమి శారీ స్టార్ట్ చేసింది కదా! సుమి వస్త్ర అని చెప్పి దాంట్లో శారీ పర్చేస్ చేసి రివ్యూ చేయక్క ఎలా ఉందో అని చెప్పి. సో, ఎప్పటినుంచో రివ్యూ చేద్దాము అనుకుంటున్నాను. అది అలాగే అయిపోతూ వచ్చింది. ఫైనల్‌గా అయితే ఈరోజు రివ్యూ చేయడానికైతే కుదిరిందనమాట. సో, నేనెలా ఆర్డర్ చేశాను, కాస్ట్ ఎంతయింది, ఎన్ని డేస్‌కొచ్చింది, ఇవన్నీ గూడా క్లియర్‌గా మీకైతే చెప్తాను. అండ్ వీడియోలో అయితే లాస్ట్ దాకా చూడండి. డెఫినెట్‌గా మీకైతే నచ్చుతది అండ్ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదనమాట. సో, నేనిదొచ్చేసి థర్స్‌డే ఆర్డర్ చేశానండి. నాకొచ్చేసి మండే వచ్చింది. సో, అరౌండ్ 3, 4 డేస్ అయితే టైం పట్టిందనమాట. సో, మనం వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సో, తను నాకు తెలిసి ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకి మన డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు డైరెక్ట్‌గా కొరియర్ చేస్తున్నారనుకుంటా. సో, నాకైతే కొరియర్ బెంగుళూరు నుంచి వచ్చిందండి. అండ్ నేను సెలెక్ట్ చేసుకుందొచ్చేసి మైసూర్ సిల్క్ సారీ. కాస్ట్ వచ్చేసి 1450 అయితే అయిందనమాట. దీంట్లో 2 టైప్స్ ఏదో ఉన్నాయి. అంటే ఒకటేమో సెమీ మైసూర్ సిల్క్, ఒకటొచ్చేసి ఒరిజినల్. ఒరిజినల్ 1450. సో, నేను అదే బుక్ చేసుకున్నాను. దీనికైతే నాకు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళు కలెక్ట్ చేయలేదు. అండ్ నేను ఎక్కడ బుక్ చేసుకున్నాను అంటే, నేను ఈ పార్సిల్ నాకేదైతే వచ్చిందో, ఈ పార్సిల్ వచ్చేసి నేను వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే బుక్ చేసుకున్నాననమాట. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకు బుక్ చేసుకున్నానంటే, రీసెంట్‌గా వాట్సాప్ పనిచేయట్లేదు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో బుక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళే పెట్టారు. సో, నేనేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో బుక్ చేశాను. అండ్ బుక్ చేసేటప్పుడు లైక్ ఒక 2, 3 అవర్స్‌లో రిప్లై అయితే వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే పేమెంట్ చేస్తే కన్ఫర్మ్ అయితే చేస్తారనమాట. సో, ఇది ప్రొసీజరు. అంత కష్టమైతే ఏం కాదు. సుమి వస్త్ర పేజ్‌లోకెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఆప్షన్స్ చూసుకొని. సో, ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేసి చూపించేస్తాను. సో, చూడండి ప్యాకింగు. సో, నాకు బెంగుళూరు నుంచి వచ్చిందని చెప్పాను కదా! ప్రొఫెషనల్ కొరియర్స్ నుంచి అయితే వచ్చిందనమాట. సో, మన రివ్యూస్ చాలా మందికి ఇష్టం అండ్ మన రివ్యూస్ జెన్యూన్‌గా ఉంటాయి అని ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఇది కూడా రివ్యూ చేయమన్నారనమాట. అందుకనే ఎట్లనో ఒకేషన్ వస్తుంది, కొనుక్కోవాలి ఒక సారీ అనుకున్నాను. సో, కలిసొస్తది అని చెప్పి సుమి వస్త్ర పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. అండ్ మనది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇప్పుడైతే నేను చూపించేస్తున్నాను. నేనొచ్చేసి బ్రింజాల్ కలర్ సారీ అయితే ఆర్డర్ చేశాననమాట. సో, చూడండి. ఆహ్, బ్రింజాల్ అండ్ రెడ్ కలర్ సారీ అనమాట నేను ఆర్డర్ చేసిందొచ్చేసి. సో, ఓహ్, ఈ సారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడే చూడడం అనమాట సారీని. బట్ మీతో పాటే చూస్తాను. సో, ఫుల్ యాక్చువల్లీ ఇలా చూస్తుంటే మాత్రం బానే ఉందనమాట. సో, ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా డేస్ అయింది కట్టుకొని. ఈ మధ్య ఈ కలర్ దొరకట్లేదు బ్రింజాల్ అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. బ్రింజాల్ అండ్ రెడ్. సో, ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం రండి. సో, గాయ్స్ చూడండి. ఇది అనమాట సారీ. ఇదొచ్చేసి పళ్ళు. సో, రెడ్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అనమాట. దీన్ని మీరు ఏ కలర్ అంటారో చెప్పండి. సో, సారీ అయితే మొత్తం ఇట్లా ఉంది చూడండి బ్రింజాల్ కలర్. అండ్ దీనికి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. సో, ప్లెయిన్. మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కుట్టించుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు వేరే కలర్ కుట్టించుకోవచ్చు. బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చిందండి. అండ్ చిన్న బోర్డర్ వచ్చింది. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. షైనింగ్ గూడా ఉంది చూడండి. లైక్ మరీ అంత ట్రాన్స్‌పరెంట్‌గా లేదు క్లాత్ అండ్ బావుంది. సో, ఇది ఒరిజినల్ మైసూర్ సిల్క్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా గానీ ఇలా అయితే ఉందనమాట. సో, శారీ అయితే చూసారు గదా! నాకైతే శారీ చాలా మంచిగా అనిపించిందనమాట. అంటే నేను పెట్టుకున్న కలర్ కాంబినేషన్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వచ్చింది. సో, యాక్చువల్‌గా మైసూర్ సిల్క్ శారీస్‌లో ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయనమాట. అంటే మీకు 1000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ దాకా మైసూర్ సిల్క్‌లో అయితే శారీస్ దొరుకుతాయి. ఇదొచ్చేసి రీజనబుల్ బడ్జెట్‌లో అనమాట. ఎందుకంటే దీంట్లోనే వాళ్ళ పేజ్‌లోనే 2 టైప్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు
రూపీస్‌లో ఉన్నాయి. ఇది 1400 అనమాట. సో, 1000 రూపీస్‌లో ఉన్నది అంతలాగా షైనింగ్ లేవు. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ఇంకొంచెం ఒక 400 ఎక్కువ పెడితే మంచిగా ఉందని చెప్పి నేను ఇదే ఆర్డర్ చేసుకున్నాను. సో, నాకు వాళ్ళ సైట్‌లో రిటర్న్ పాలిసీస్ గురించి కానీ, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ గురించి కానీ నేను అబ్జర్వ్ చేయలేదండి ఉన్నట్టు. సో, ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఉంటదేమో. ఇన్ కేస్ డ్యామేజ్ లేకపోతే రిటర్న్ అయితే జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు ఎవరు తీసుకోరు. సో, ఇంకొకటి రిటర్న్ చేయాలన్నా ఏ అడ్రస్‌కి రిటర్న్ చేయాలో కూడా నాకు తెలియదనమాట. ఎందుకంటే దీంట్లో పంపించింది ఒకళ్ళు, మనం మాట్లాడేది ఇంకొకళ్ళతో. సో, మీరు చూసుకొని జాగ్రత్తగా ఒకవేళ కావాలంటే రిఫరెన్స్ పిక్స్ చూసుకొని మాత్రమే ఆర్డర్ చేసుకోండి. వన్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత మనం రిటర్న్ పంపించడం అయితే కష్టమనమాట. ఇంకొకటి నేను బుక్ చేసుకున్నది వచ్చేసి థర్స్‌డే, మనకొచ్చింది మండే అనమాట. సో, నాకు 19థ్ వాళ్ళు కొరియర్ చేశారు ఫ్రమ్ బెంగుళూరు. సో, నేను మధ్యలో డౌటొచ్చి, ఎందుకంటే వాళ్ళు మనం ఆర్డర్ పెట్టుకున్నాక మనకి ట్రాకింగ్ ఐడీ గానీ, ఏదో ఒక ఆర్డర్ కోడ్ ఇస్తారు గదా! సో, అలా నాకేం రాలేదనమాట. సో, నాకు డౌటొచ్చి నేనైతే మెసేజ్ చేశాను. సో, నా ప్రొడక్ట్ ఒస్తుందా? కోడ్ గానీ, ట్రాకింగ్ ఐడీ గానీ ఏదన్నా ఇస్తారా అని జెప్పి. సో, తనేం చెప్పిందంటే, సుమి, ఇలా మేము ఆర్డర్ పెట్టామండి. సో, నాకింకా ట్రాకింగ్ ఐడీ రాలేదు సెండర్ నుంచి. సో, నేను అందుకే మీకు పంపించలేదు అని చెప్పింది. సో, ఇన్ కేస్ మీరు ఆర్డర్ పెట్టుకొని ఒకవేళ ట్రాకింగ్ ఐడీ మీకు కూడా రాకపోయినా మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మీ ప్రొడక్ట్ అయితే మీకొచ్చేసిద్ది. నాకు కూడా అంతే, ఒక 4 డేస్‌లో అయితే ప్రొడక్ట్ వచ్చింది. సో, ట్రాకింగ్ ఐడీ రాలేదు అని చెప్పి ప్రొడక్ట్ రాదు అని అయితే అనుకోకండి. ఇవైతే నేను అబ్జర్వ్ చేసిన థింగ్సే మీతోటి షేర్ చేసుకుందామని. అండ్ ఇన్ కేస్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న ఒకసారి మీరు చూసుకోండి. వాట్సాప్ అయితే పనిచేయట్లేదు అని అని విన్నాను. సో, ఇన్‌స్టాలోనే కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ ఇప్పుడైతే మనం శారీ చూసాం గదా! ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడొకసారి నేను వేసుకొని చూపిస్తాను జస్ట్ పైన. సో, ఎలా ఉంది, లైక్ ఆ క్లాత్ సాఫ్ట్‌నెస్ కానీ, లేకపోతే ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము రండి. సో, నేను జనరల్‌గా ఆన్‌లైన్‌లో శారీస్ కొననండి. బట్ మన పేజ్‌లో చాలామంది రివ్యూస్ అడిగారు. సో, మీ వస్త్ర రివ్యూ చెయ్యక్క అని. సో, అందుకని చెప్పే సరే మీకోసం అని చెప్పి రివ్యూ అయితే చేస్తున్నాను. డెఫినెట్‌గా మీరైతే రివ్యూ చూడండి, లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండనమాట. సో, ఇప్పుడైతే శారీ పెట్టేసుకుంటున్నాను. సో, నాకు యాక్చువల్‌గా ఈ కలర్ చాలా ఇష్టం. బ్రింజాల్ కలర్ అంటాను నేను. మరి మీరేం కలర్ అంటారో కింద కామెంట్ చేయండి. సో, సారీ అయితే ఇలా ఉంది చూడండి. నేను మొత్తం అయితే చేసుకోవట్లేదు. ఆహ్, ఈ రెడ్ అండ్ బ్రింజాల్ కలర్ సారీ అనమాట ఇది. సో, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందనమాట. అండ్ ఈ సారీ ఎవరైనా గానీ కట్టుకోవడం చాలా ఈజీ. ఈవెన్ మన బిగినర్స్ అయినా గానీ ఇలాంటి సారీస్ అయితే ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. సో, ఈ రీజన్‌తోనే నేను ఈ సారీ అయితే ఆర్డర్ చేశాననమాట. సో, నాకు ఈ సారీ ఇంత కాస్ట్‌కి రీజనబుల్లా కాదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే నాకు కాస్ట్ అనేది అంత ఐడియా లేదండి. సో, మేబీ ఒక 100, 200 అటు ఇటు ఉంటే పర్లేదు. బట్ నేనేమన్నా ఎక్కువ పెట్టి కొనేసానా ఈ క్వాలిటీకి అన్నది మీకు ఐడియా ఉంటే మీరు డెఫినెట్‌గా నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందనమాట. టు బీ ఫ్రాంక్ మంచిగా ఉంది. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఉంది క్వాలిటీ గూడా. అండ్ మైసూర్ సిల్క్‌లో ఇంత బడ్జెట్‌కి బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా తక్కువ కలర్ కాంబినేషన్సే అవైలబుల్‌గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఆర్డర్ ప్లేస్ చేసుకుందాం అన్న టైంకి. సో, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది కాబట్టి, నేను ఉన్న దాంట్లో నాకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, మేబీ ఆప్షన్స్ ఇప్పుడు పెరిగుండొచ్చు కూడా. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. మీకు ఈ రివ్యూ రీజనబుల్‌గా అనిపిచ్చి, ఓకే, ప్రైజెస్ వర్త్ ఇట్ అనిపిస్తే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. నాకైతే మంచిగా అనిపించిందనమాట. అండ్ మన రివ్యూస్ చూసేవాళ్ళు అండ్ మన రివ్యూస్‌ని ఇంతలా సపోర్ట్ చేసే వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ రివ్యూ చేయాలి లేదా ఇంకేదన్నా ప్రోడక్ట్ గురించి రివ్యూ చేయాలంటే డెఫినెట్‌గా కింద అయితే ప్రోడక్ట్ కామెంట్ చేయండి. ఆర్ ఎవరిది రివ్యూ చేయాలో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ రివ్యూ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.